మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త మనము 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచినటువంటి 9 మాసములు మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి మరొక చక్కని శ్రేష్టమైన మాసంలో మొదటి ఆదివారం ఈ విధంగా నిన్ను స్తుతించి మహింపరిచి ఘనపరుచుకుని కీర్తించుకునే చక్కని భాగ్యాన్ని దయచేశారు ప్రభువా, స్తోత్రం. ఈరోజు మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభుదేవా. వాక్యంలో ఉన్న సత్యం నైనా మాకు తెలియపరచండి. తదనుగుణంగా మేము జీవించుటకు సహాయం చేసి నీ కృపలో వర్ధిల్లజేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దాన్ని మరొక విధంగా కనుక మనం అర్థం చేసుకోగలిగితే, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరుకోలేరు, కానీ లేదా క్రైస్తవునిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ప్రవేశింపలేరు. కానీ ఎవరైతే తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఈ వచనాలు మరింతగా మనకు అర్థం కావాలని చెప్పానంటే మనమందరం కూడా అపోస్తల కార్యానికి వెళ్ళిపోవాలి. అపోస్తల కార్యము గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తల కార్యము గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనానికి వెళ్తే, ఈ 9వ వచనం ఇక్కడ నుంచి మనకి ఈ 8వ అధ్యాయం చూస్తే మనకి అక్కడ మనకి 3 మనుషులు మనకు కనిపిస్తారండి. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. 3 మనుషులు మనకు కనిపిస్తారు. మొట్టమొదటిగా గారడీవాడు సీమోన్ అనేటువంటి ఒక గారడీవాడు కనిపిస్తాడు. రెండవ వ్యక్తి మనకి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఫిలిప్పు కనిపిస్తాడు. అలాగే పేతురు గారు కనిపిస్తారండి. 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. చూద్దాం ఇక 9వ వచనం నుంచి కొన్ని మాటలు. సీమోన్ అనే ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారిడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిది. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతనిని లక్ష్య పెట్టిది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలండి, గమనించండి. ఇక్కడ మనకి ఈ మొదటి పేర కనుక మనం చూస్తే మనకి ఇక్కడ గారడీవాడు కనిపిస్తున్నాడు. ఏం పేరు? దాని పేరు చెప్పాలి అందరూ. సీమోన్ అని చెప్పని కనిపిస్తున్నాడు. ఏం పని చేస్తాడు ఆయన? గారడీ విద్య చేస్తాడండి. గారడీ విద్య. ఇంగ్లీష్లో
ఈ గారడీకి ఏముందా అని చెప్పి మనం చూస్తే సార్సరీ అనే పదం ఉందండి. సార్సరీ. ఈ సార్సరీ అంటే ఏంటయ్యా అని చెప్పి ఒకసారి మనం నెట్లోకి డిక్షనరీ ఓపెన్ చేసి చూస్తే బ్లాక్ మ్యాజిక్ అని ఉంటుందండి. బ్లాక్ మ్యాజిక్. మరి బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటని చెప్పని చూస్తే మనకి చేతబడి అని ఉంటుందండి. చేతబడి అంటే ఇతను చేతబడి లాంటి విద్యలు చేస్తూ, తక్కువ టమారా లాంటి విద్యలు చేస్తూ, ఇంద్రజాలం ఏమండి అంతే కదండి. మన ఊళ్ళో కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు టక 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 అని చెప్పని వాళ్ళ దగ్గర ఒక చిన్న డప్పు ఉంటుంది. అందరినీ వాళ్ళు ఆకర్షించుకుంటూ ఉంటారు. మనం ఈ మధ్యకాలంలో ఒకప్పుడైతే మనం బయట రోడ్డు మీద చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు డైరెక్ట్ టీవీలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏం చేస్తారండి వాళ్ళు? ఏం చేస్తారమ్మా? ఎదురుగా మనం కూర్చుంటే ఏమండి ఒక ఇసుక తీసుకోమంటారు, కొంచెం మనమే తీస్తాం ఇసుక, ఓ పేపర్లో పెట్టాయా అని చెప్పి అంటారు, పేపర్లో పెడతారు. వాడు ఏమంటాడు? వాడు ఆ బ్రక దబ్రా ఏం చెప్పిన హామ్ ఫాట్ ఏదో మొత్తానికి అంటాడు. మనకి రకరకాల మంత్రాలు ఉంటాయి కదా, అన్నీ చేసి ఇట్లా అనగానే ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తుంది? పంచదార అయిపోద్ది. అది ఇసుక కాస్త ఏమేద్దామా? పంచదార అయిపోద్ది. అటువంటి అద్భుతాలు, రకరకాల అద్భుతాలు, బ్లాక్ మ్యాజిక్, రకరకాల ఇంద్రజాలం చేస్తా అందరినీ ఆకర్షించుకుంటా ఉన్నాడు. ప్రజలందరూ కూడా వాడెవడో గొప్పవాడని చెప్పేసి అందరూ కూడా చిన్న మొదలుకొని పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా వాడి వైపు ఆకర్షించబడతా ఉన్నారట. ఆ యొక్క అద్భుతాలు చేస్తూ తాను గొప్పవాడని చెప్పి తన గొప్పతనాన్ని అందరి ముందు ప్రదర్శిస్తూ ఉన్నాడండి ఆ యొక్క గారడివాడు. ఆ యొక్క గొప్పతనం ఎక్కడికి పోయిందయ్యా అని చెప్పానంటే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారంటే చెప్పంటే వీడోడో దేవుని మహాశక్తి, దేవుని యొక్క శక్తి వాళ్ళలో ఉంది. దేవుని యొక్క శక్తి వాళ్ళు లేకపోతే ఇటువంటి అద్భుతాలు వాడు చేయగలడా? చేయలేడు అని చెప్పని దేవుని మహాశక్తి అనబడి వాడు ఇతడే అని చెప్పని అందరూ కూడా వాడిని ఫాలో కావటం మొదలుపెట్టారటండి. ఒక ఇంద్రజాలికుడిని ఫాలో కావటం మొదలుపెట్టారు. ఎక్కడ ఇదంతా జరిగిందని చెప్పానంటే సమరయ అనేటువంటి పట్టణంలో జరిగిందండి. ఇదంతా కూడా సమరయ. ఈ సమరయ ఎక్కడుందని చెప్పారంటే మనకి ఇజ్రాయెల్ దేశము మనకి 3 పట్టణాల సమూహం అండి. ఒకటి యూదయ, సమరయ, గలిలయ. ఈ 3 ప్రాంతాల సమూహమే మనకి ఇజ్రాయెల్ దేశం. ఆ సమరయ అనే పట్టణంలో ఈ యొక్క సంఘటన జరుగుతూ ఉందండి. అయితే ఆ విధంగా జరుగుతూ ఉంటే మనకి ఫిలిప్పు ఆయా ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ సమరయ ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యం ప్రకటిస్తూ ఉంటే, ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఏ విధంగా మన కోసం మరణించాడని చెప్పని దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే అందరూ కూడా ఆయన మాటలపైన విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకోవడం మొదలుపెట్టారట. ఆయన దేవుని యొక్క సువార్త చెప్పడమే కాకుండా అనేకమైన అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడట. గుడ్డివారు చూడగలుగుతున్నారు, దయ్యాలు పెట్టిన వారు ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కుంటివారు లేచి నడవగలుగుతున్నారు. ఆ యొక్క అద్భుతాలు చూసి ఈ సీమోన్ అనే గారడివాడు షాక్ అయిపోయాడట. అరే, ఈయనరు నాకంటే గొప్పవాడిలాగా ఉన్నాడే. అందరేమో వాణి చూసి షాక్ అయిపోతూ ఉంటే ఈ సీమోన్ అనేటువంటి గారడివాడు ఫిలిప్పుని చూసి షాక్ అయిపోయాడట. అంతే కదండి. ఆయన అంటే ఏదో టక్కుటమారా అద్భుతాలు ఏదో తాత్కాలికంగా చేయగలడు. నిజంగా మనకి ఇసుకను పంచదార చేసేస్తే, నీటిని పెట్రోల్ చేసేస్తే ఏం చేస్తాడు? రోజు ఒక 2 బకెట్లు నీళ్ళు నింపి అబ్రక దబ్రా ఏం చెప్పేసి మొత్తం పెట్రోల్ చేస్తాడు, మొత్తం అమ్ముకోవచ్చు. వాడికి గారడి చేసే పని ఏముంది చెప్పండి. కానీ ఇక్కడ ఫిలిప్పు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తూ ఉంటే షాక్ అయిపోయాడట. ఈయనడు నాకంటే గొప్పవాడిలాగా ఉన్నాడని చెప్పని ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడండి. చూద్దాం, వాక్యంలో ఉందండి వాక్యం మాట. 12వ వచనం చూస్తే 12వ వచనం నుంచి, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి
బాప్తిస్వం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. వాడు చేసేది మోసమని వాడు తెలుసు, వాడు చేసేది కనికట్టు అని చెప్పి వాడు తెలుసు. కానీ అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు లేచి నడవగలుగుతున్నారు. అది చూసి వాడు విభ్రాంతి నుండి వాడు కూడా బాప్తిసం తీసుకున్నాడండి. గమనించండి, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకడేమో గారడి సీమోను కనిపిస్తున్నాడు, ఇంకొకడేమో జీవం గల దేవుని సేవకుడు ఫిలిప్పు కనిపిస్తూ ఉన్నాడు. ఈ గారడి వాడేమో మాయ మంత్రాలు చేస్తా వాడేదో గొప్పవాడిని చెప్పుకుంటా వాడికి వాడు గొప్ప చేసుకుంటా ఉన్నాడు. కానీ ఫిలిప్పు మాత్రము తాను గొప్పవాడని చెప్పుకోవట్లేదండి. ఈ విధంగా అద్భుతాలు చేయగలుగుతానని చెప్పండి, కేవలం దేవుని యొక్క కృప అని మాత్రమే ఒప్పుకుంటున్నాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇది కేవలం దేవుని యొక్క కృప అని చెప్పని ఫిలిప్ ఒప్పుకుంటా ఉన్నాడండి. ఆనాటి కాలంలో అపోస్తలులు ఏ విధంగా సేవ చేశారండి? పేతురు గారు ఆనాటి కాలంలో రోడ్డు మీద నడిచొస్తూ ఉంటే అతని యొక్క నీడ పడితే చాలటండి, రోగులు నయమైపోయారటండి. ఆయన నీడ మా మీద పడితే చాలని చెప్పని ప్రజలు మంచాల మీద పడుకోబెట్టి పేతురు వస్తూ ఉంటే రోడ్డు మీద పడుకోబెట్టేవారట. నీడ పడితే చాలు అని చెప్పేసి ఆయన నీడ పడితే చాలటండి, అందరూ కూడా నయమైపోయారటండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనకి ఒక పుట్టుకుంటివాడు అతన్ని పేతురు యోహాన్లు స్వస్థపరిచినప్పుడు అందరూ వాళ్ళకేసి వీళ్ళు దేవదూతల్లాగా ఉన్నారా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పేతురు ఏమన్నాడని చెప్పానంటే, మేమేదో వీడికి కాళ్ళు తెప్పించామని చెప్పానంట, మీరు మాకెలా చూస్తున్నారు, మేమేమైనా దేవదూతలమా? యేసుక్రీస్తు నామమందుల విశ్వాసమే వీడిని స్వస్థపరిచిందని చెప్పని తగ్గింపు గుణం కలిగి చెప్పాడండి. అన్నాటి కాలంలో అపోస్తలులు ఆ విధంగా తగ్గింపు జీవితం కలిగి దేవుని నామాన్ని మహింపరిచారు. ఆ తర్వాత మరికొంతకాలానికి పౌలు గారు బర్నబా లుస్త్రా అనేటువంటి ఒక ప్రాంతంలో బలహీన పాదములు కలిగిన ఒకరిని స్వస్థపరిస్తే అక్కడ కూడా అందరూ కూడా ఈ పౌలు బర్నబాని దేవదూతలు మనుషుల్లాగా మారి కిందకు వచ్చేసారని చెప్పేసి అందరూ కూడా వాళ్ళని సన్మానించబోతే, అయ్యా మాకొద్దు సన్మానము, ఆకాశమునకు భూమికి సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన నామమును మీరు విశ్వసించండి, ఆయన పైన మీరు నమ్మకం ఉంచండి, మమ్మల్ని కాదు అని చెప్పని వాళ్ళని వారు తగ్గించుకున్నారండి. ప్రియ సహోదరుడా సహోదరి, జాగ్రత్తగా వినాలి. ఆనాడు ఏ విధంగా అయితే గారడేవాడు జీవం గల దేవుని సేవకులు ఉన్నారో ఈనాడు కూడా అటువంటి గారడి సేవకులు అనేక మంది ఉన్నారు. ఎంతోమంది అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు ఈనాడు లోకంలో ఉన్నారండి. వారి విధంగా అద్భుతాలు చేస్తా ఆ యొక్క మహిమను క్రీస్తుకు ఆపాదించకుండా వారికి వారు ఆపాదించుకుంటున్నారు. అటువంటి దొంగ బోధకులు ఎంతోమంది ఉన్నారు ఈనాడు లోకంలో. ఎట్ ద సేమ్ టైం దేవుణ్ణి మహింపరిచేటువంటి సేవకులు, యథార్థంగా సేవ చేసేటువంటి సేవకులు కూడా అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ఒక్కసారి ఆత్మీయంగా పరిశీలన చేసుకుందామండి. ఈరోజు మనం ఎవరిని అనుసరిస్తున్నాం? అబద్ధ బోధకులు కనుక నువ్వు అనుసరిస్తే నీ జీవితం నరకప్రాయమే. గమనించండి, ఆనాడు ప్రజలు ఆయన దేవుని సేవకుడు అని చెప్పని, దేవుని యొక్క మహాశక్తి ఇతడే అని చెప్పని అతని లక్ష్యం ఉంచారు. కానీ ఎప్పుడైతే ఫిలిప్ వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడో వారు అతన్ని నమ్మి బాప్తిసం తీసుకున్నారండి. ఇక్కడ ఏం వ్రాయబడింది అని చెప్పనంటే, ఫిలిప్ కూడా నమ్మి బాప్తిసం తీసుకున్నాడని చెప్పిన మాట వ్రాయబడిందండి. మనం జాగ్రత్తగా అక్కడ ఒక చిన్న పదం మనం గమనించగలిగితేనండి, చిన్న పదం మనం గమనించగలిగితే 12వ వచనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిస్వం పొందిరి. చాలండి, అక్కడ ఆగుదామండి. వారు అతన్ని నమ్మి అనే పదాన్ని గమనించారండి. ఎవరు నమ్మారు? వాళ్ళు ఎవరు నమ్మారమ్మ? వాళ్ళు ఫిలిప్పుని నమ్మారు.
యేసుక్రీస్తును నమ్మారా? యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచారా? అక్కడ వ్రాయబడలేదండి. ఆ తర్వాత లైన్ చూస్తే అప్పుడు సీమోను కూడా నమ్మి, ఎవరు నమ్మాడండి సీమోను? ఏమండి? ఫిలిప్పు నమ్మాడండి. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. అక్కడ సీమోను, గారడే సీమోను బాప్తిసం తీసుకున్నాడు. కానీ మారు మనసు ఉందా, పాప క్షమాపణ ఉందా అని చెప్పిన ఒక ప్రశ్న వేస్తే ఖచ్చితంగా లేదని సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే అర్థమవుతుంది, ఆ సమరయ ప్రాంతంలో అనేక మంది బాప్తిసం తీసుకున్నారని చెప్పని తెలుసుకున్నటువంటి పేతురు, యోహానులు ఆ ప్రాంతానికి వచ్చి ఎవరైతే రక్షణ పొందుకున్నారో, బాప్తిసం పొందుకున్నారో వారిపైన చేతులుంచి ప్రార్థించడం మొదలుపెట్టారట. పరిశుద్ధాత్మ వారి మీదకి రావాలి అని చెప్పేసి. జాగ్రత్తగా వినాలండి. పరిశుద్ధాత్మ వారి మీదకి రావాలని చెప్పని వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం మొదలు పెడితే అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటం మొదలుపెట్టిందట. ఆ చూసినటువంటి గాయడివాడు ఇంకా ఆశ్చర్యపోయాడట. అది ఏదో గొప్ప అద్భుతం లాగా ఉందే. అక్కడేమో ఫిలిప్పు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు లేవగలుగుతున్నారు. ఈయనేమో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది అని చెప్పని వాడి మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. వెంటనే డబ్బు సంచి తీసుకుని పేతురు, యోహాను దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో పెట్టి, అధికారం నాకు కూడా కావాలి, నేను ఎవరి చేతి మీద నుంచి ప్రార్థన చేస్తే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నాకు ఆ అధికారం ఇవ్వండి అని చెప్పని పేతురుని, యోహాను అడగటం మొదలుపెట్టారండి. నిజంగా డబ్బిస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందండి? జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాడు? పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఒక వ్యక్తిలో ఎప్పుడు కలుగుతుంది? ప్రశ్న. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయానికి వస్తే అక్కడ మనకి జవాబు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం చూడగలిగితే, పేతురు అదండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు అదండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారండి. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆనాడు పేతురు లేచి నిలబడి బిగ్గరగా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడో, మన కొరకు ఏ విధంగా మరణించాడో, మరణించిన ప్రభు ఏ విధంగా తిరిగి పునరుత్థానుడయ్యాడో, పరలోకానికి వెళ్ళాడు, ఆ ప్రభువుని మీరు అంతగా మీరు బాధ పెట్టారు అని చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులు అనేక మంది ఆ యొక్క మాటలు విని పశ్చాత్తాపడ్డారు, హృదయంలో నొచ్చుకున్నారు. అయ్యో, ఇంత తప్పు చేశామా, మేము ఇంత పొరపాటు చేశామా అని చెప్పి హృదయంలో నొచ్చుకుని, అయ్యా నేను తప్పు చేశాం, పొరపాటు చేశాం, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేయాలి ఇప్పుడు అడిగారు వాళ్ళు. అడిగితే అప్పుడు పేతురు చెప్తున్నాడు, ఏమన్నాడండి? ఏమన్నాడమ్మా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, అదిగో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ గారడి సీమోను ఏం చేస్తున్నాడండి? డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కొనుక్కోవాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాడండి. అప్పుడు పేతురు ఏమన్నాడని చెప్పానంటే, అతడితో మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే 18వ వచనం కొన్ని మాటలు చూద్దాం. 18వ వచనం నుంచి 8వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్యం 8:18. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి
దేవుని వరము సంపాదించుకుని తలంచుకుందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు నుండి ప్రభువుని వేడుకో. ఎంత పొరపాటు చేస్తున్నావు సీమోను? డబ్బిచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కుందాం అనుకుంటున్నావా? నీ హృదయం సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు. నువ్వు మారు మనసు పొంది ప్రభువుని క్షమాపణ వేడుకో. అప్పుడు ఒకవేళ ప్రభువు నిన్ను క్షమిస్తే క్షమించవచ్చుగాక. ఏం చేయాలన్నప్పుడు పేతురు అప్పుడు క్షమించినప్పుడు సీమోను, గారెడి సీమోను క్షమాపణ వేడుకోవాలండి. పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందని క్షమాపణ వేడుకోవాలి. కానీ గారెడి సీమోను ఏం చేస్తున్నాడయ్యా అని చెప్పానంటే, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అని చెప్పాను. మీరే వేడుకోవాలట. ఈయన వేడుకోవడం కాదు, వాళ్ళే వేడుకోవాలటండి. అంటే ఏమాత్రం కూడా మారు మనసు అనేది కించిత్ కూడా లేదండి. క్షమాపణ అనుభవం ఏమాత్రం కూడా లేదన్నమాట. నా కొరకు మీరే వేడుకోవాలి, ఆ పని మీరు చేయండి అని చెప్పని చెప్తున్నాడండి. అటు తర్వాత ఈ గారడీ సీమోను గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు, కానీ చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత అతడు పేతురు ఎక్కడికి వెళ్తే అక్కడికి పేతురు మీద తిరుగుబాటు చేసేవాడని చెప్పని, చిట్ట చివరికి నన్ను సమాధి చేయండి, యేసుక్రీస్తులాగా నేను కూడా లేచి వస్తానని చెప్పని సమాధి చేయించుకున్నాడు. తిరిగి మళ్ళా లేవలేదటండి. బైబిల్లో ఆ మాట వ్రాయబడలేదు, కానీ చరిత్ర చెప్తా ఉందండి. అదిగో ఆ విధంగా గారడీ సీమోను యొక్క చరిత్ర ముగిసిందండి. వాక్యం ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నెల మొదటి ఆదివారము బలలో పాలు పంపులు చేసుకుందామని చెప్పని వచ్చావు, బలలో చేయి వేద్దామని వచ్చావు, యేసుక్రీస్తు యొక్క రక్త మాంసంలో పాలిభాగం కావాలని చెప్పని ఆశతో వచ్చావు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ హృదయ ఆలోచన ఏ విధంగా ఉంది? మారు మనసు అనుభవం నీకుందా? పాప క్షమాపణ అనుభవం నీకుందా? యేసుక్రీస్తును నీ సొంత రక్షకునుగా అంగీకరించావా? ఒకవేళ నీ సమాధానము అవును అన్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, నువ్వు మరలా ఎన్నటికీ కూడా నువ్వు పాపిష్టి వ్యవహారాలు నువ్వు పాలు పంపులు చేసుకోవండి. యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు పాలు పంపులు చేసుకుంటే, ఆయన రక్తంలో నీ పాపాలు కానీ కడగబడితే, నువ్వు తిరిగి మళ్ళా ఎన్నటికీ కూడా లోక ఆచార వ్యవహారాలు నువ్వెన్నటికీ కూడా పాలు పంపులు పొందవు. కానీ ఈనాడు నేటి మన క్రైస్తవ సమాజం ఎలా ఉందయా అని చెప్పానంటే, ఏదో ఆచార సంబంధంగా మొదటి ఆదివారం వచ్చి బలలో చేయి వేస్తున్నారు, తిరిగి మరలా సోమవారం శనివారం వరకు తిరిగి మళ్ళా లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో పాలు పంపులు పొందుతూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ నులివెచ్చని జీవితం జీవించేవారు ఎంతమంది లేరు? ఆత్మీయ దిగంబరత్వం, ఆత్మీయ గుడితనంతో అనేక మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవేవి నా మాటలు కావండి, వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నులివెచ్చని జీవితం బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసుకుంటే, ఈ నులివెచ్చని జీవితం అనేటువంటి మాట ఒకే ఒక్క దగ్గర వ్రాయబడింది. అది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడిందండి, నులివెచ్చని జీవితం అని చెప్పని. చూద్దాం ఆ మాట అండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. నువ్వు వెచ్చగానేనను చల్లగానేనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడనే ఉన్నావని ఎరుగుక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చాలండి, జాగ్రత్తగా విందామండి, అందరూ శ్రద్ధగా ఆలకించాలండి. ఈనాడు నేటి మన క్రైస్తవ సమాజంలో అనేక మంది ఇదే విధంగా నులివెచ్చని స్థితిలో జీవిస్తూ ఉన్నారండి. నులివెచ్చని స్థితి అంటే ఏంటి?
అటు పూర్తిగా చల్లగా ఉండక, ఇటు పూర్తిగా వెచ్చగా ఉండక, మధ్యస్థంగా ఉండేటువంటి స్థితిని నులివెచ్చని స్థితి అంటారండి. అంటే అటు పూర్తిగా చల్లగా కాదు, ఇటు పూర్తిగా వేడిగా కాదు, మధ్యస్థంగా ఉండేటువంటి జీవితం అండి. గమనించాలి, చల్లగా ఉండేటువంటి నీళ్ళలో సూక్ష్మ క్రిములు జీవించవు. పూర్తిగా వేడిగా ఉన్న నీళ్ళలో కూడా సూక్ష్మ క్రిములు జీవించవండి. నులివెచ్చని నీళ్ళలో సూక్ష్మ క్రిములు బాగా పెరుగుతాయి. ఆత్మీయంగా చూసుకుంటే ఈ లవోదికీయ సంఘం ఎలా ఉందయ్యా అని చెప్పానంటే, మారు మనసు లేని సంఘమా అని చెప్పంటే ఎబ్బెబ్బే అలా కాదండి, మారు మనసు ఉంది. మరి పూర్తిగా ఉజ్జీవించబడిన సంఘమా అని చెప్పానంటే అలా కూడా కాదు, మధ్యస్థంగా ఉందండి. ఇది మధ్యస్థమైన జీవితము ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అండి. జాగ్రత్తగా వినాలండి. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఉంటే చల్లగా ఉండు, చల్లగా ఉంటే మేలు, లేకపోతే వెచ్చగా ఉండు. వెచ్చగా ఉన్న మేలే, కానీ నులివెచ్చగా ఉండదు సుమా అని చెప్తున్నాడు. వేడిగా ఉండటమంటే ఉజ్జీవించబడిన స్థితి. అంటే వారు రక్షణలోకి వచ్చి చక్కగా బగబగబగ మండుతూ ఉంటారన్నమాట. బగబగబగ మండేటువంటి కట్టెలో ఒక చల్లని కట్టె వేస్తే ఏమవుతుందండి, అది కూడా వెంటనే కాలుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎలా ఉంటారని చెప్పానంటే, ఈ వేడిగా ఉన్న వాళ్ళు వారి చుట్టూ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వీరు కూడా మండించేటువంటి గుణం కలిగి ఉంటారు. వెచ్చగా ఉంటే మేలు. మరి చల్లగా ఉంటే ఏ విధంగా మేలు? చల్లగా అంటే రక్షణ లేని స్థితిని చల్లగా ఉండేటువంటి స్థితి అంటారండి. మరి అదెట్లా మేలు? గమనించండి, చల్లగా ఉన్న నీరు ఎప్పుడో ఒకప్పుడు ఆ వేడి తగిలితే ఖచ్చితంగా వేడి అయిపోద్ది. అంటే రక్షణ లేనివాడు దేవుని వాక్యం వినగా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా రక్షణ పొందుతాడు. దెర్ ఇస్ ఎ హోప్. గమనించాలి, దెర్ ఇస్ ఎ హోప్. ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు రక్షణ పొందుతాడు. ఇంకా మరొక మాట, ఈ విధంగా మేలు మరి చల్లగా ఉంటే అని చెప్పానంటే, చల్లగా ఉంటే అని చెప్పంటే వాడు రక్షణ లేదు కాబట్టి వాడు బయటికి వెళ్ళి హాయి తందనాలైనా, డిస్కో డ్యాన్సులు పోయినా, ఏమండి సినిమాలకి వెళ్ళినా, షికారులకి వెళ్ళినా వాడిని ఎవడు ఏమన్నాడు. ఎందుకంటే వాడు రక్షణ లేదు వాడికి, వాడి ఇష్టం. గమనించాలి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పంటే, మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు, ఆదివారం పాటు బల్లలో చేయవేస్తున్నావు, కానీ తిరిగి మళ్ళా ఏం చేస్తున్నావు? లోక ఆచార వ్యవహారాల్లో పాలు పంపులు చేసుకుంటూ సినిమాలో షికార్లు తిరుగుతూ ఉన్నావు. నీలాంటి వాళ్ళ దేవుని నామానికి ఎంత అవమానం. గమనించాలండి, నులివెచ్చగా ఉండొద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. గమనించాలి, యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు యుద్ధంలో ఏదో పక్షంగా ఉండాలి. ఈ పక్షమైనా ఉండు, లేకపోతే ఆ పక్షమైనా ఉండు. నువ్వు మధ్యస్థంగా ఉంటే ఏమండి ఎటు కాకుండా పోతావు. వీడు బాణం వేస్తాడు, వాడు బాణం వేస్తాడు. నువ్వు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే, ఒక పడవలో ఉండి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు గమ్యానికి చేరుకుంటావు. అలా కాదు, నేను ఈ పడవ మీద ఒక కాలేస్తా, ఆ పడవ మీద కాలేస్తా చెప్పండి, మధ్యలో ముందు చేస్తావు, ఎటు కాకుండా పోతావు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి? మొదటి ఆదివారం బలలో పాలుపొమ్ములు చేసుకోవాలని చెప్పని వచ్చాం. యేసు ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలుపొమ్ములు చేసుకోవాలని చెప్పి వచ్చామండి. మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. 2 పడవల మీద కాళ్ళు వేసి నడుస్తూ ఉన్నావా? ఏదో ఒకనాడు ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుంటామండి. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎవరో ఒకరికి దాసుడుగా ఉండు. 2 కావాలని చెప్పానంటే, గమనించండి, మనం భోజనం చేస్తూ ఉంటే మధ్యలో చేదొస్తే ఏం చేస్తామండి? ఏం చేస్తారండి? ఉమ్ము వస్తాం బయటకి, అంతే కదా. తూ అని చెప్పని పక్క పెడతాం. అదిగో అలా ఊసేస్తా అంటున్నాడండి. ఈ నులివెచ్చిన జీవితం జీవిస్తే ప్రభువు నిన్ను ఉమ్మివే ఉద్దేశించున్నా అని చెప్పి అంటాడండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి పరిశీలన చేసుకుందామండి.
నువ్వు మారు మనసు పొందితే పాప క్షమాపణ పొందితే జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. ప్రభువు నీ హృదయంలోకి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో భోజనం చేస్తాడండి. ఆయన నీతో కలిసి సహవాసం చేయాలని చెప్పని, నీతో కలిసి భోజనం చేయాలని చెప్పని ఆయన నీ హృదయపు వాకిట బయటే నిలబడి ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఎప్పుడు ఆహ్వానిస్తావా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. నువ్వు ఆయన ఆ విధంగా ఆహ్వానిస్తే నీకు గొప్ప ఆశీర్వాదం నీ ముందు దాచి ఉంచాడు. ఏంటి ఆశీర్వాదం అని చెప్పానంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెడతా అంటాడండి. దేన్ని జయించాలండి? బబులోన్ అనేటువంటి ఈ లోకాన్ని జయించాలి, ఈ పాపాన్ని జయించాలి. ఆ విధంగా నువ్వు పాపాన్ని జయించగలిగితే, లోకాన్ని జయించగలిగితే సింహాసనం మీద నా పక్కన నిన్ను కూర్చోబెట్టుకుంటున్నా అని చెప్తున్నాడు ప్రభు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ విధంగా ఈ బబులోను, ఈ పాపపు లోకాన్ని జయించాలని చెప్పానంటే ఏం చేయాలి? ప్రభు 3 విషయాలు చెప్తున్నాడండి. చూద్దాం ఒకసారి. అదే ప్రకటన గ్రంథం 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 18వ వచనం. అమ్మ, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం కొనమన్నాడండి ఇక్కడ? మూడు కొనమంటున్నాడండి. నెంబర్ 1, అగ్నిలో పుటం వేయబడిన బంగారం కొనమంటున్నాడు. నెంబర్ 2, తెల్లని వస్త్రములు కొనమంటున్నాడు. 3వదిగా కాటుకను కొనమన్నాడండి. చెప్దామండి ఒకసారి. ఏం కొనమన్నాడండి? 1 బంగారం కొనమంటున్నాడు, తెల్లని వస్త్రాలు కొనమంటున్నాడు, 3వదిగా కాటుక కొనమన్నాడండి. 3 వస్తువులు కొనాలట. బంగారం అంటే ఏంటండి? అగ్నిలో పుటం వేయబడిన బంగారం అండి. బంగారము ఆయన యొక్క దైవత్వానికి సూచన అండి. ఆదియందు వాక్యముండును, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యాన్ని ఆయన యొద్ద కొనాలటండి. ఆ వాక్యాన్ని నువ్వు భుజించాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే భుజిస్తావో ఆ వాక్యము తేనె వలె నోటికి మధురంగా ఉండేట్లుగా భుజించాలి. ఆ వాక్యాన్ని నీ హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకుంటే అది నీకు నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. అదిగో ఆ బంగారాన్ని కొనమని చెప్తున్నాడు. మెళ్ళ వేసుకునే బంగారం కొంటే పరలోకానికి నువ్వు వెళ్తావో వెళ్ళవో నేను చెప్పలేను, కానీ ఇదిగో ఈ బంగారం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏమంటాడని చెప్పానంటే, కాటుకను, తెల్లని వస్త్రాలు కాటుకను కొనమంటాడు. కాటుక అని చెప్పంటే ఆనాటి కాలంలో లవదోకి అనేటువంటి ప్రాంతం ఏంటని చెప్పానంటే, కంటి జబ్బులకి ఒక చక్కని పౌడర్ ఒకటి తయారు చేశారటండి. మంచి వైద్యులు అక్కడ ఉండేవాళ్ళటండి. కంటి పౌడర్ ఒకటి తయారు చేశారటండి. కానీ వాళ్ళు కంటికి వైద్యం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పంటే గుడ్డితనంతో బాధపడతా ఉన్నారు. అందుకే ప్రభు ఏమంటని చెప్పానంటే, నీకు చక్కగా చూపు వచ్చేలాగా నువ్వు కాటుకుని నా యొద్ద కొనమని చెప్తున్నాడు. నువ్వు కాటుకను కొని అందరికీ జబ్బులు నయం చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ నువ్వు ఆత్మీయ గుడితనంతో బాధపడుతున్నావు కాబట్టి నీ కన్నులకు చూపు బాగా రావాలని చెప్పి ఏం చేయాలా? కాటుకు నా దగ్గర కొనమని చెప్తున్నాడు. ఆ కాటుక అని చెప్పానంటే
మరేదో కాదండి, పరిశుద్ధాత్మనికి సూచన కాటుకని చెప్పానంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క సహాయం నీకు లేకపోతే నువ్వు ముందుకు సాగలేవండి ఈ పాపపు లోకంలో. ఖచ్చితంగా ఆయన సహాయం కావాల్సిందే. పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందుకుంటామండి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటామండి. మూడోదిగా తెల్లని వస్త్రాలు కొనమని చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వారి వస్త్రాలు తెల్లగా మారిపోతాయండి. ఆ తెల్లని వస్త్రాలు నీకు లేకపోతే నువ్వు ఆయనతో కలిసి నడవలేవు. రేపటి రోజున ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ తెల్లని వస్త్రాలు నీకు లేకపోతే నువ్వు ఇక్కడే ఆగిపోతుంది, ఇక్కడే విడవబడతావు. గమనించాలి. 3 వస్తువులు కొనమంటాడండి: బంగారము, తెల్లని వస్త్రాలు, అలాగే కాటుకని చెప్పండి. ఆ విధంగా 3 యొక్క వస్తువులు ఆయన దగ్గర కొనుక్కుంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. ఆయనతో పాటు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని పెడతానని చెప్పి ప్రభు చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అట్టి కృప మనలో ప్రతి ఒక్కరూ కూడా పొందుకుందుముగాక. ఆమేన్.